అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అనేదే నిధులు, నియామకాలు, వనరులపై ఏర్పడ్డ ఈ రాష్ట్రము. ఈ రాష్ట్రం ఏర్పాటు కావడానికి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క కృషి, 1400 మంది యువకుల యొక్క బలిదానంతో వచ్చిన తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం వచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ పరిస్థితి ఉన్నది అనేది ప్రజలకు వాస్తవాలు వివరించి, మరి రాబోయే రోజులలో ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టుగా ప్రతిపక్షాల యొక్క సూచనలు, మేధావుల సూచనలు తీసుకొని ఈ దేశంలోనే రాష్ట్రంను ఒక ఉన్నతమైన స్థానంలో నిలపాలనే ఒక ప్రయత్నంలో భాగమైన విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమం సందర్భంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఒకటి మనది మిగులు రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఒక బంగారు భవిష్యత్తును ప్రజలకు అందించగలుగుతాము అని చెప్పడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మరి మాట తప్పను మడవ తిప్పను అన్న పెద్ద మనిషి మరి ఏ విధంగా తాను ఎన్నికల సందర్భంలో కానీ గతంలో ఉద్యమం సందర్భంలో మాట్లాడిన మాటలను, ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమైన పరిపాలన అందించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మరి ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడ్డదా, కొందరు వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడడానికి దోహదపడ్డదా అనేదే